సియోన్లో నుండి వస్తుంది ఆశీర్వాదం. ఎక్కడి నుంచి? గట్టిగానండి. సియోన్లో నుండి ఆశీర్వాదం వస్తుందండి. సియోన్ అంటే యెరూషలేములో నుండి ఆశీర్వాదం వస్తుంది అన్నమాట. ఆ యెరూషలేములో గద్దె సింహాసనం, క్రీస్తు అక్కడ కూర్చొని అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు. అందుకే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు ధన్యులు. యెరూషలేమును ప్రేమించడం అన్నా సంఘమును ప్రేమించడం అన్నా రెండొకటే. సమాజమును ప్రేమిస్తే సమాజంలో క్రీస్తు గద్దె సింహాసనం అనగా దేవుని రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు యెరూషలేము సిద్ధపరచబడినప్పుడు ఆ యెరూషలేము క్షేమం కోసం యెరూషలేము 122వ కీర్తన మొత్తం చదవండి ఒకసారి. తర్వాత అక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది. సో ఇవి దేవుని సంగతులు. ఇవి అవన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ దేవుని సంగతులు అవి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు, ధన్యులు కాదు, వర్ధిల్లుతారు, అభివృద్ధి చెందుతారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేవారు